చాలా స్పెషల్ డే అన్నమాట. అండ్ వాతావరణం అంతా చీకటి అయిపోయింది, ఆకాశం మబ్బులతో నిండింది. ఆ టైంలో యెరూషలేంలో వర్షాలు పడడం చాలా రేర్ అనమాట. మబ్బు అవ్వడం కూడా ఆ టైంలో చాలా రేర్. సన్ మిట్ట మధ్యాహ్నం సన్ కనిపించకుండా పోయింది అని నాసా వాళ్ళు చేస్తే అది ఏప్రిల్ 3 వల్ల కరెక్ట్గా ఏప్రిల్ 3లో అలా అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి నిర్ధారించారు. సో ఈరోజు దాంతో యాక్చువల్లీ కంబైన్ చేసి చెప్పారనమాట. ఆ రోజు అసలు సాధారణమైనది కాదు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. యెరూషలేం బయట ఒక కొండ మీద 2 మానుల మధ్య వేలాడుతున్నారు యేసయ్య. ఆయన 2 పక్కల 2 దొంగలు అయితే ఉన్నారు. చుట్టూ జనాలు నవ్వుతున్నారు, వేలాకోలం చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు. అక్కడ ఉన్న దొంగలు కూడా అలాగే చేస్తున్నారు. దొంగలు కూడా తిడుతున్నారు, అరుస్తున్నారు. నువ్వు దేవుడు అయితే ఇలా చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని చెప్పి ఇద్దరు అరుస్తున్నారు. కానీ కొంత టైం అయిన తర్వాత ఏదో మారింది అక్కడ. ఆ 2 దొంగల్లో ఏదో మారిందనమాట. మార్పు వచ్చేది ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వాళ్ళిద్దరు ఒకలానే ఉన్నారు. వాళ్ళిద్దరు బాధతో ఉన్నారు. వాళ్ళిద్దరు ఏదో తప్పు చేశారు కాబట్టి, చాలా పెద్ద తప్పు చేస్తేనే తప్ప సిలువ వేయరు అన్నమాట. సో వాళ్ళిద్దరు ఏదో తప్పు చేశారు, దారుణమైన తప్పు. వాళ్ళు మంచోళ్ళు కాదు అనుకుంటా. వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళో మనకు తెలియదు, కానీ బైబిల్ ప్రకారం సిలువ వేయడం ప్రకారం చూసినట్టయితే వాళ్ళిద్దరూ దారుణమైన మనుషులు. వాళ్ళిద్దరూ ఒకే బాధ, ఒకే శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరికీ కోపం వచ్చింది, ఇద్దరు చిరాకు పడుతున్నారు. ఇప్పుడు మనం ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పక్క వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. నువ్వు అలా చేసుంటే ఇలా చేసుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు అని మన వల్ల తప్పు జరిగి మనం నష్టపోయినా సరే పక్క వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట. అలాగే 2 దొంగలు కూడా అలానే చేస్తారు. నువ్వు దేవుడు అయితే చేయొచ్చు కదా అంటే ఇంత సాఫ్ట్గా కాదు, ఆ బాధలో, ఆ కేకల్లో ఇంకా దారుణంగా అరుచుంటుంటారు. సో ఫస్ట్ ఇద్దరు ఒకలానే ఉన్నారు, కానీ ఒక్క దొంగ మాత్రం కొంచెం సేపు అయిన తర్వాత మారారు అనమాట. ఎందుకు మారారు అని అనుకుంటే, యేసు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరగను కనుక వీరిని క్షమించండి. అంత బాధ అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారు, కొరడాలతో కొట్టారు, బరువు మోసారు, ఫిజికల్గా బాధ పెట్టారు, సైకలాజికల్గా బాధ పెట్టారు. అలా చేసినా సరే వీళ్ళని ఈయనెవరు అసలు ఇంత క్షమించమని అడుగుతున్నారు. మనుషులైతే అలా అనరు. కోపం వస్తుంది, మనకు చిన్న బాధ వస్తే, నొప్పి తగిలితేనే తిట్టుకుంటాము. సో ఎవరైనా అని చెప్పేసి ఆ 2 దొంగలో ఒక దొంగ ఆలోచించుంటుంటాడు. ఆ మాట వినిన తర్వాత, నేనైతే అలా చేయలేను, ఎవరు అలా చేయలేరు, మేబీ దేవుడు ఎవరో స్పెషల్ అయితేనే తప్ప ఇలా చేయలేరు అని చెప్పేసి. సో అప్పుడు ఇది ఇంకొక దొంగతో అంటున్నాడు అనమాట, ఇది మనకి న్యాయమే, కానీ ఆయన సో మన ఇద్దరిని ఇలా చేయడం న్యాయమే, కానీ ఈయన ఏమీ చేయలేదు, ఈయన దేవుడేమో అని చెప్పి ఆయన గుర్తించడం స్టార్ట్ చేశాడనమాట. యేసు ఆయన చాలా గొప్ప మాట అన్నాడు అనమాట. ఒక పాపి చాలా దారుణమైన తప్పులు చేసి అప్పుడు కూడా యేసు ప్రభుని తిట్టిన తర్వాత కూడా జస్ట్ ఒక మాట విని మేబీ ఈయన దేవుడేమో, నేను చేసిన తప్పేమో అని చెప్పి అలా రియలైజ్ అయ్యి, నేను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా అని నన్ను గుర్తు చేసుకోవా అని అడిగారు అనమాట. సో అది చాలా బరువైన మాట. అంటే మనం చదివేస్తే అలా ఉంటుంది, కానీ అందులో చాలా చాలా వెయిట్ ఉంది. ఎవరైనా తప్పు చేసేసి అని సారీ చెప్పేస్తే అది తప్పు పోదు కదా. అలా పోతుందైతే ఎవరి మీద కోపం ఉండదు, మనం చేసిన వాటికి పశ్చాత్తాపం పడనక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ సారీ చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఈ దొంగకి టైం లేదు. ఈ దొంగ లాస్ట్లో ఉన్నాడు. ఈ దొంగ చాలా జెన్యూన్గా బాధపడ్డాడు. అయ్యో, మేబీ ఆ దొంగకు తెలియదేమో ఇలా చేయకూడదు అని చెప్పి, యేసు ప్రభు దేవుడు అని చెప్పి.
కానీ ఈ దొంగ ఆ ప్రభువు ఏదైతే మాట పలికారో దాని తర్వాత మారి పశ్చాత్తాపం పొంది, అదే నేను తప్పు, నాకు ఈ శిక్ష న్యాయమే అని చెప్పి పశ్చాత్తాపడి ఆ తర్వాత నన్ను కూడా నీ రాజ్యంలో గుర్తించుకోవా అని చెప్పారు. అంటే ఆయన్ని దేవుడిగా గుర్తించారనమాట ఈ దొంగ. కానీ ఇంకొక దొంగ ఎందుకు మారలేదు? ఎవరికైనా ఎప్పుడైనా అనుకున్నారా? ఇద్దరు దొంగలు ఒకటే పొజిషన్లో ఉన్నారు, ఒకటే యేసుని చూస్తున్నారు, అక్కడ జరిగిన శిక్ష బాధ వాళ్ళందరికీ ఒకటే, అందరూ ఒకటే విట్నెస్ చేస్తున్నారు. కానీ ఒక దొంగ మారాడు, ఒక దొంగ మారలేదు. ఎందుకు? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడి కృప చాలా అందరికీ ఒకలాగే ఉంటుంది. ఈ దొంగకి ఎలా అయితే ఉందో ఈ దొంగకు కూడా ఉంది. కానీ కొంతమంది దేవుడి కృపని చాలా చులకనగా తీసుకుంటారనమాట. ఇప్పుడు నేను తప్పులు చేసేస్తున్నా, పర్వాలేదులే, సారీ చెప్పేస్తాను దేవుడికి సండే వెళ్ళి, అప్పుడు నన్ను క్షమించేస్తారు అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఏం కాదులే, ఇంకా టైం ఉంది, నాకు లాస్ట్లో మారుతాను, ఇది చేస్తాను అది చేస్తాను అంటాం కదా. సో కృపని మనం చాలా లోకుగా చులకనగా తీసుకుంటాం అనమాట. కృప అనేది అందరికీ ఒకలాగే ఉంది. ఇక్కడ ఇద్దరు దొంగల దగ్గర ఒకలాగే ఉంది. ఒక దొంగ చూడగలిగాడు, ఒక దొంగ అతని హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు, ఇంకొక దొంగ నాకు బాధలో ఉన్నాను, నేనేం చేయలేను, ఈయన రక్షించవచ్చు కదా, అంత దేవుడైతే, ఇతను కూడా నమ్మడానికి, ఇతను కూడా ఈయన దేవుడైతే బాగును అని నమ్ముతున్నాడు. కానీ ఈ దొంగ నువ్వు దేవుడివే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. ఇంకొక దొంగ నువ్వు నన్ను రక్షించే ఫస్ట్, ఆ తర్వాత నమ్ముకుంటాను అంటున్నాడు అనమాట. సో బేసిక్గా మనం ఎప్పుడు ఈజీగా ఉండే ఫెయిత్ కావాలని కోరుకుంటాం. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడా నువ్వు ఇది చేసేయచ్చు కదా, ఇది చేసేస్తే నేను మారిపోతాను కదా అని అనిపిస్తుంది. ఇంకొకరైతే నువ్వు ఇది చేయలేదు కాబట్టి నేను మారను, నేను రాను, నీకు నా మీద నీకు కోపం ఉంది అని అనిపిస్తుంది. కానీ ఏది మంచి, ఈ రెండు గొప్పవి కాదు. మేబీ దేవుడు నా నాన్న అని అలిగి నువ్వు నాకు చెయ్యాలి అని అనడం వేరు, నువ్వు నాకు చేసి ఆ తర్వాత నేను నీకు నచ్చింది చేస్తాను, నీకు నచ్చినట్టు ఉంటాను అనడం వేరు. సో ఫస్ట్ దొంగ ఇక్కడ కన్వీనియన్స్ చూసుకున్నారు, నాకు ఇది చేస్తే నేను మారుతానేమో ఫ్యూచర్లో. ఇంకొక దొంగ ఏం చేశాడు, నేను తప్పే చేశాను, నువ్వు దేవుడివి అని నాకు ఇప్పుడు తెలిసింది, నన్ను ఎలా అయినా రక్షించు అని అడిగారు అంతే. సో ఇక్కడ కృప ఇద్దరికీ వచ్చింది, కానీ దాన్ని ఒక్కరే మాత్రమే యాక్సెప్ట్ చేయగలిగారు. ఈ దొంగ అలా అనిన తర్వాత వెంటనే యేసు ఏం చెప్పారంటే, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు అని చెప్పారు. రేపు కాదు, తర్వాత కాదు, మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం అది కాదు, రేపు ఇమ్మీడియట్గా ఇలా ఆయన నన్ను కూడా గుర్తు చేసుకోవా అనగానే, నువ్వు బాప్తిసం తీసుకున్నావా, నువ్వు నాకు దశంభాగాలు ఇచ్చావా, నువ్వు ఇది చేసావా అది చేసావా, నువ్వు అందరినీ క్షమించమని అడిగావా అని అడగలేదు. ఆయన ఏమన్నారంటే, నువ్వు నాతో కూడా ఉంటావు అంతే అని చెప్పారు. ఇక్కడ ఏం తెలుస్తుందంటే, రక్షణ అనేది మనం ఏదో చేసిన పనులు బట్టి రాదు, కానీ ఆయన కృప వల్ల, ఆయన ప్రేమ వల్ల వస్తుంది. మనం ఎంత కష్టపడి ఏం చేసినా సరే మనం తొలగిపోతూ ఉంటాం. మనం మనుషులం కాబట్టి మనకంత బలం లేదు, శక్తి లేదు. కానీ యేసయ్య తన ప్రేమ వల్ల మనకి రక్షణ ఇచ్చారు, అంతేగాని మనం ఏదో మంచి చేస్తున్నాం, మనం మంచి వాళ్ళం అని చెప్పి ఆయన రక్షించలేదు మనల్ని. తప్పిపోయిన కుమారుడు కదా మీ అందరికీ తెలిసి ఉండేది కదా. సో ఇది కూడా అలానే, ఆయన ఆ తప్పిపోయిన కుమారుడు జీవితం అంతా వృధా చేసుకున్నాడు. వాళ్ళ నాన్నతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి తాగి తిరిగి, తర్వాత అన్ని విసిగి చెంది చాలా కష్టాలు నష్టాలు అందరూ వదిలేసి ఆ బాధలు పడిన తర్వాత మేబీ నేను మా నాన్న దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఆయన్ని నువ్వు ఎందుకు వచ్చావు అని అనలేదు, ఫస్ట్ స్నానం చేసిరా, ఆ తర్వాత నేను హగ్ చేసుకుంటానని చెప్పలేదు, నువ్వు రా అని కూడా అనలేదు. ఆయన అలా చాలా దూరంగా ఉన్నప్పుడే చూసి, మేబీ ఆయన వెయిట్ చేస్తున్నారేమో, ఆయన వాళ్ళ కొడుకు ఎప్పుడు వస్తాడు, ఆ రోజు వస్తాడు అని చెప్పి. సో దూరంగా ఉన్నప్పుడే చూసి పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకున్నారు అనమాట. సో ఇక్కడ ఈ దొంగ విషయంలో కూడా అదే జరిగింది. నేను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను రక్షించు, నీతో పాటు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, పరదైస్లో నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని చెప్పగానే, అది కూడా చివరి క్షణంలో అడగగానే
దేవుడు వెంటనే నువ్వు నాతో కూడా పరదైస్లో ఉంటావు అని చెప్పాడు. ఈ దొంగకి అక్కడ ఈ దొంగలు ఏదైతే బాధ అనిపిస్తున్నారో యేసుప్రభు కూడా అదే బాధ అనిపిస్తున్నారు. సో ఈ దొంగకి అంత విశ్వాసం ఎలా వచ్చిందో చాలా గొప్పగా ఉంది వినడానికి. ఎందుకంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు కదా. రాజ్యం అంటే ఈయనకి కిరీటం లేదు, ముళ్ళ కిరీటం ఉంది. ఈయనకి పరిచారం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా తిడుతున్నారు అక్కడ నుంచొని. ఈయన్ని చాలా లోగా ఉన్నారు, వీళ్ళు ఎలా అయితే ఉన్నారో ఈయన అలా ఉన్నారు. కానీ ఈయన్ని చాలా గొప్పగా చూశాడు ఈ దొంగ. అంటే తన విశ్వాసం చాలా గొప్పది అని అర్థం. సో మనం ఈ దొంగ ఈజీగా మారిపోలేదు. ఓకే నన్ను క్షమించే దేవుడా అని అనలేదు. ఈ దొంగ ఆ క్షమించు అనే ఆ తక్కువ మాటల్లోనే ఏం చూశాడంటే దేవుడు యేసుప్రభు దేవుడు అని క్షమించమని అడిగాడు. దేవుడు వానికి గుర్తించాడు. ఆ తర్వాత ఆయన రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటారు అని అడిగాడు, కోరుకున్నాడు, బతిమలాడాడు దేవుని బేసిక్గా. అలా అని మనం కూడా ఏది పడితే అది చేసేసి నేను లాస్ట్లో అడుగుతాను దేవుడిని, ఇప్పుడు ఇది చేశానులే నాకు ఇది కావాలి సో నేను ఈ దొంగతనం చేసేస్తాను, నేను అడుగుతాలే తర్వాత దేవుడిని, ఇంకా నాకు టైం ఉంది కదా, నేను చిన్నోడినే కదా, నేను అప్పుడే చచ్చిపోనులే, నాకు ఇంకా టైం ఉంది ఆ తర్వాత అడుగుతాను అనుకోవడం ఫూలిష్నెస్ అనమాట. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మనం కృపని చాలా చులకన చేసినట్టు. కృప అంటే ఆ దేవుడు ఆ యేసయ్యే ఆ సిలువలో ఉన్నారు కదా, ఆయన చాలా బాధలు ఆ సిలువ అనిపించడం దేవుడికి ఈజీ. దేవుడికి ఏం నొప్పులు ఉండవు, ఏముండవు, దేవుడు ఏం కావాలంటే అది చేయొచ్చు. కానీ ఆయన మన కోసం ఏ పాపం లేని ఆయన మన కోసం అన్ని పాపాలు ఆయనే చేశారని ఒప్పుకొని ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. అది అక్కడ సాతాను అనుకొని ఉంటుంటాడు, అందరూ అనుకొని ఉంటుంటారు ఈయన ఓడిపోయాడు, ఈయనకి ఏమి రాదు, ఈయన దేవుడు కాదు చూసారా అని చెప్పి అక్కడ యాజకులు పరిసయ్యులు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకొని ఉంటుంటారు. కానీ ఆయన ఓడిపోలేదు, ఆయన గెలవడానికి అలా ఓడిపోయారు అన్నమాట. సో అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒకే యేసుప్రభు ఉన్నారు, ఇద్దరు ఒకే పొజిషన్లో ఉన్నారు, ముగ్గురు ఒకే పొజిషన్లో ఉన్నారు. కానీ ఒక దొంగ మాత్రం యేసుప్రభుని దేవుళ్ళ గుర్తించారు, ఇంకొక దొంగ తృణీకరించి శిక్షకు లోనయ్యారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఏమైంది అనేది మీ అందరికీ తెలుస్తుంది. సో మనం కూడా ఈ ఇద్దరి మధ్యలో ఎక్కడో ఉంటుంటాం. ఒక రోజేమో యేసయ్య నాకు కావాలి, యేసయ్య దేవుడు అని ఉంటాం. మనకి ఏమీ జరగకపోతే నువ్వు నాకు ఇది చేస్తే నేను నమ్ముతాను, నువ్వు నాకు చేయలేదు కదా, నువ్వు దేవుడు కాదేమో, నిజంగా నువ్వు దేవుడివేనా అనుకొని ఉంటుంటారేమో. కానీ ఎప్పుడూ అలా అనుకోకండి. ఆయన కృప ఉండడం అదే చాలా గొప్పది. ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచారు. మనం చనిపోకుండా, మనం శిక్షకి లోనవ్వకుండా ఆయన మన కోసం ఇంత త్యాగం చేశారు. ఈ త్యాగాన్ని అందరూ గుర్తిద్దాం. ఇంకా ఎవరు కృపని లోకుగా చేసుకోకూడదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్.